విశాఖ బీచ్ రోడ్లో సిఆర్జెడ్ నిబంధనలకు పాతరేస్తూ కొంతమంది వ్యాపార సామ్రాజ్య కోటలు కడుతున్నారు. రాజకీయ నేతలకు మేత పడేస్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రీసార్ట్లు, బార్లు ఏర్పాటు చేసి కోట్లు గడిస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు వాటిపై కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా హైకోర్టు కల్పించుకోవడంతో విచారణ పేరుతో హడావిడి చేసి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారు. వారి విచారణ నివేదికను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. ఇప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రీసార్ట్లు, బార్లు యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుండడం విశేషం. బీచ్ రోడ్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రీసార్ట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, రెస్టో బార్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. తీర ప్రాంతానికి 500 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చినా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. సిఆర్జెడ్ నుంచే కాకుండా కనీసం జీవీఎంసీ నుంచి కూడా కొంతమంది వ్యాపారులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ జీవీఎంసీ అటువంటి నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రధానంగా సీహాస్ రెస్టో బార్, ప్రధానంగా బీజాగ్, తీరం బీచ్ రిసార్ట్, శాంటమ్ బార్ అండ్ రెస్టారెంట్, వినాగో రెస్టో బార్లపై ఫిర్యాదులు వెళ్లాయి.